మ్యాజిక్ ఆఫ్ మోదీ కాంగ్రెస్ పార్టీకి మరోసారి చుక్కలు చూపిస్తోంది. కులగణన అనే కీలక ఎన్నికల అస్త్రాన్ని ఒకే ఒక్క పెన్ను పోటుతో హైజాక్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. మేమే చేస్తాం, బీసీల లెక్క మేమే తేలుస్తాం, మీరు జస్ట్ అలా చూస్తూ ఉండండి చాలు అంటోంది ఎన్డీఏ సర్కార్. మరో చేత్తో ఓబీసీ ఓటు బ్యాంకుల్ని కూడా ప్రసన్నం చేసుకుంటోంది. కాకపోతే కులగణన అనేది అంత చిన్న కథ కాదేమో, చాలా చాలా క్రోకోడైల్ ఫెస్టివల్స్ దాటాలేమో. కులగణనకు ఏది రోల్ మోడల్, ఏది రాంగ్ మోడల్? జాతీయ స్థాయిలో కులగణనకు ఎదురయ్యే అడ్డంకులేంటి? గణన తర్వాత న్యాయపరమైన చిక్కులొస్తే ఏం చేయాలి? ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్లొస్తే రాష్ట్రాల మధ్య సామాజిక వైరుధ్యాల్ని ఎలా పరిష్కరిస్తారు? కులగణనపై రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం సాధ్యమేనా? కులాల మధ్య కొత్త చిచ్చు పుడుతుందన్న భయాల్లో నిజమెంత? కులగణనలో ముస్లింల ప్రస్తావన ఉంటుందా ఉండదా? అసలు కులాల లెక్కలే చట్టవిరుద్ధమన్న మధ్యవాదానికి జవాబుందా? దేశవ్యాప్తంగా కులాల లెక్క తేలుస్తామంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం 100 ప్రశ్నల్ని లేవనెత్తింది. కొన్ని తరాల పాటు సామాజిక సమీకరణాల్ని వెంటాడే లాంగ్ టైం ఛాలెంజెస్ కి ఛాన్స్ ఇస్తోంది. రాష్ట్రాల మధ్య కొత్త వైరాల్ని, కొత్త వైరుధ్యాల్ని సృష్టిస్తానంటోంది. పెద్ద నోట్ల రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన, ఇలా మోదీ సర్కార్ తీసుకోవాలనుకుంటోన్న బిగ్గెస్ట్ పాలసీ డెసిషన్లలో మరొకటి దేశవ్యాప్త కులగణన. మోదీ మానస పుత్రికల్లో ఉందో లేదో తెలియదు గాని ఎన్డీఏ సర్కార్ ఆకస్మికంగా తీసుకున్న సర్ప్రైజింగ్ అండ్ మోస్ట్ రిస్కీ స్టెప్, మోస్ట్ కాంప్లికేటెడ్ పాలసీ మూమెంట్ ఏంటంటే అది క్యాస్ట్ సెన్ససే. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనే కులగణన లక్ష్యం. మరో 3 నెలల్లో ప్రాథమిక కసరత్తు ప్రారంభమవుతుంది. 15 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రం 10,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల సమన్వయంతో కులగణన చేపట్టాలని, డిజిటల్ సాంకేతికత, ఏఐ ఆధారిత సాధనాలతో ఖచ్చితమైన డేటా వచ్చేలా పక్కా ప్లానింగ్తో కులగణన చెయ్యాలని సోచాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆలోచన సరే, ఆచరణ మాటేంటి? జాతీయ స్థాయి కులగణనలో ఏది రోల్ మోడల్, ఏది రాంగ్ మోడల్? లేటెస్ట్ గా కులగణన సర్వే పూర్తి చేసి బీసీలకు రిజర్వేషన్ల లెక్క తేల్చి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన తెలంగాణ సర్కార్పై సహజంగానే నేషనల్ ఫోకస్ పడింది. రాష్ట్ర కులగణనలో తమ అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధమని మాటిచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. న్యాయ చిక్కులు లేకుండా చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేశాం. కేంద్ర అధికారులు ఇక్కడికొచ్చినా సరే, ఇక్కడి అధికారుల్ని ఢిల్లీకి రమ్మన్నా సరే, కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగి కేంద్రానికి అవసరమైన సమాచారాన్ని, అనుభవాలను అందిస్తుంది అని చేతిలో చెయ్యేసింది తెలంగాణ సర్కార్. మమ్మల్ని ఫాలో అవ్వండి, ఏడాదిలోగా కులగణన పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చు అని భరోసా కూడా ఇస్తోంది రేవంత్ ప్రభుత్వం. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని, అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమనుండ్రి. వాళ్ళ నుంచి వచ్చే సూచనలను, వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను, ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవచ్చు. ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం మేము అది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ వైఖరి కావచ్చు, అది ప్రజల దృష్టి పెట్టుకొని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాను తప్ప రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో, రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని మనం చేస్తున్నాం. కానీ రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే. వాళ్లది రోల్ మోడల్ కాదు, రాంగ్ మోడల్ అంటోంది బీజేపీ. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన కులగణన ఆశాంతం బొక్కలమయమని కొట్టిపారేస్తోంది. ముఖ్యంగా ఏమంత శాస్త్రీయత లేకుండా మమ అనిపించిన తెలంగాణ కులగణన మాకొద్దే వద్దు అనేది బీజేపీ మాట. పైగా కులగణన ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చబోమని, మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లోకి చేర్చే ప్రసక్తే ఉండదని కొత్త రాగం ఎత్తుకుంది కమలం పార్టీ.
ఇలా ఆదిలోనే మతం కార్డు లేవనెత్తి దేశవ్యాప్త కులగణనపై పెద్ద క్వశ్చన్ మార్కే వేసింది బీజేపీ. రేపటి రోజున ఇటువంటి సందేహాలు ఇంకెన్ని పుట్టుకొస్తాయో. కులగణనకి సై, ఈ సౌండ్ బాగుంది వినడానికి, బట్ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా? శుభం పలకమంటే మధ్యలో ఈ మాటలేంటి అనుకోవచ్చు చాలా మంది. సపోజ్ బీహార్ని తీసుకోండి, కులగణన చేసింది, ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏమైంది ఏమో ఎవరికీ తెలియదు. పక్కనున్న కర్ణాటక సైతం కులగణన చేసింది, ఆ నివేదిక వచ్చింది. ఏమైంది? ఆ లెక్కలు బయటికి చెబితే గొడవలైపోతాయి అని ఆగింది. తెలంగాణలోనూ కులగణన జరిపారు, దానికే ఎన్నో విమర్శలు చేసే ప్రతిపక్షాలు. ఇలా రాష్ట్రాల వారీగా కులగణన చేస్తేనే ఇంత రగడ జరిగితే, దేశవ్యాప్తంగా ఒకేసారి చేస్తే ఎన్ని తలనొప్పులు ఎదురవచ్చు? ఆ డీటెయిల్గా చూద్దాం. ఓ 2 నెలల క్రితం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఒకేసారి కులగణన చేయడం అనేది సాధ్యం కాదనేది ఆయన వర్షన్. ఈటెల చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే శెట్టి బలిజల్నే తీసుకుంటే గ్రేటర్ రాయలసీమలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో బీసీలుగా గుర్తిస్తూ 2024లో ఒక ఉత్తర్వు ఇచ్చింది గత వైసీపీ ప్రభుత్వం. అంటే గ్రేటర్ రాయలసీమలో మాత్రం వీళ్లు కాపులు. ఇదే శెట్టి బలిజ వర్గం తెలంగాణలో బీసీలుగా ఉన్నారు. వీళ్లనే కాదు, ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ తీసుకుంటున్న ఒక కులం మరో రాష్ట్రంలో అప్పర్ క్యాస్ట్ లో ఉంటుంది. ఒక కులం ఒక రాష్ట్రంలో ఒక కేటగిరీలో ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో వేరే కేటగిరీలో ఉంటాయి. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేస్తే ఒకే కులాన్ని వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కోటాల్లో చూపించాల్సి వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అగ్ర కులాలు, వెనుకబడిన కులాల పేర్లలో కొద్ది తేడా మాత్రమే కనిపిస్తుంది. అంటే ఒక్క అక్షరం మారినా ఏకంగా కేటగిరీనే మారిపోతుంది. సపోజ్ బెంగాల్లో సెన్ అనే వర్గం ఉంది, అదక్కడ అగ్రవర్ణం. ఓబీసీ కేటగిరీలో సెయిన్ అనే వర్గం ఉంది. సో స్పెల్లింగ్ ఏ మాత్రం తప్పుగా రాసినా ఓసీలు ఓబీసీలు అవుతారు, ఓబీసీలు ఓసీలు అవుతారు. అయితే ఇదొక సాంకేతికపరమైన సమస్య తప్ప అసాధ్యమైతే కాదనేది మరో వర్షన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయంటే మన ఉదాహరణ తీసుకుందాం. షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ, ఇప్పుడు మన ఉదాహరణకు మన లంబాడీస్ తీసుకోండి. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నాయి, అటు కర్ణాటకలో షెడ్యూల్ కాస్టు, మరి మధ్యప్రదేశ్లో ఓబీసీ జాబితాలో ఉంది, మహారాష్ట్రలో ఓబీసీ ఉంది. మరి నార్త్ ఇండియా కనుక నార్త్లో ఉన్న రాష్ట్రాలలో ఓపెన్ కేటగిరీలో ఉంది. అదేవిధంగా బీసీ కులాలలో తీసుకున్నట్లయితే వడ్డెర కాస్ట్ తీసుకోండి, మన దగ్గర బీసీలో ఉన్నది. మరి పక్కన రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నది. మరి అదేవిధంగా చాకలి దోబి ఉంది. ఈ దేశంలో 15 రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో ఉంది, మన ఈ తెలుగు రాష్ట్రాలలో బీసీ జాబితాలు ఉన్నాయి. కానీ ఏదైనా కులం ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఏ జాబితాలో ఉండాలి, ఎక్కడ ఉండాలనేది రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొనే నిర్ధారిస్తారు. కాబట్టి ఈ గణాంకాలు చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏం లేవు. ఇదొక్కటే కాదు, కులగణన న్యాయ సమీక్ష ముందు నిలబడుతుందా అన్నదే ప్రశ్న. కులాల వారీగా లెక్కించడం పెద్ద విషయం కాకపోవచ్చు, ఆ తర్వాత జనాభాను బట్టి రిజర్వేషన్లు ఖరారు చేయడమే న్యాయ సమీక్ష ముందు నిలబడదు అనే వాదనుంది. అందుకే ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో కులగణన చేసినా సరే అంతకు మించి ముందుకెళ్లంది. బీహార్నే ఓ ఉదాహరణగా చెప్పుకుందాం. నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరకముందు కులగణన చేశారు. ఓబీసీలు 27.12%, అత్యంత వెనుకబడిన వర్గాలు 36%, షెడ్యూల్డ్ కులాలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%, జనరల్ కేటగిరీ వాళ్లు 15.5% ఉన్నారని తేల్చింది. దీంతో ఈ ప్రాతిపదికన రిజర్వేషన్ కోటాను 50 నుంచి 65%కి పెంచుతూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు సీఎం నితీష్ కుమార్. కానీ ఆ నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 20లను బీహార్ ప్రభుత్వం ఉల్లంఘించిందని తీర్పిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా సరే హైకోర్టు తీర్పునే సమర్థించింది. నిజానికి కులగణనను కర్ణాటకలో చేపట్టారనేది ఓ వాదన అని ఎలా అంటున్నారంటే, తాము చేసింది సామాజిక ఆర్థిక గణన తప్ప కులగణన కాదంటోంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల క్రితం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కులగణన నిర్వహించింది. అయితే రాష్ట్రంలో బలమైన వర్గాలుగా ఉన్న ఒక్కళిగలు, లింగాయతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టడం సాధ్యం కాలేదు. కర్ణాటకలో 5,98,00,000 మంది జనాభా ఉంటే అందులో 3,98,00,000 మంది బీసీలు ఉన్నట్లు తేలిందంటున్నారు అక్కడి విపక్ష పార్టీలు. ఏదేమైనా బీసీలకు రిజర్వేషన్లు అమలు చెయ్యాలా వద్దా అనే సందిగ్ధత అక్కడ కూడా ఉంది. సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగానే
కులగణన లెక్కలు కూడా తీయొచ్చు. కానీ ఆ పని చేయడానికి సాహసించడం లేదు. కారణం, రాష్ట్రాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయ పరీక్ష ముందు అవేవీ నిలబడవు. 50% రిజర్వేషన్లు దాటితే మరో మాటే లేకుండా కోర్టులు ఆ రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటాయి. అందుకేగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కులగణన చేసినా అక్కడితోనే ఆగిపోవాల్సి వచ్చింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచే బాధ్యతను కేంద్రానికి అప్పగించింది. బీసీలకో మరో వర్గం వాళ్లకో రిజర్వేషన్లు ఇస్తున్నామంటే అర్థం అసమానతలు తొలగించడానికి. అందులో సందేహం లేదు. కాకపోతే అగ్రవర్ణాలు అందుకు ఒప్పుకుంటాయా అన్నదే ప్రశ్న. ఇక్కడ అగ్రవర్ణాల సంఖ్య చాలా తక్కువే కావచ్చు, కానీ రాజకీయంగా సామాజికంగా ప్రభావం చూపించేది వాళ్లే. సరే, దాన్ని కూడా అధిగమించి కులగణన చేశారే అనుకుందాం. ఆ తర్వాతేంటి? మేమెంతో మాకంతా అనే ఫార్ములాను అప్లై చేయాల్సిందేగా. సపోజ్ దేశవ్యాప్తంగా 50% పైగా బీసీలు ఉన్నారు అంటే బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా బీసీలకు రిజర్వేషన్లలో సింహభాగం అప్పగించాల్సి ఉంటుంది. ఎలా చూసినా సరే రిజర్వేషన్లు 50% మించుతాయి. అలా 50% మించిన క్షణాన కోర్టులు అడ్డుకుంటాయి. కానీ రిజర్వేషన్లు కేవలం 50% మాత్రమే ఉండాలన్న రూల్ లేదన్నది కొందరి వాదన. ఈ మధ్య రాహుల్ గాంధీ సైతం ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. తాము కులగణన చేసి చూపిస్తామని పార్లమెంట్లో చెప్పాం. రిజర్వేషన్లపై నిర్మించిన 50% కృత్రిమ గోడను కూడా కూలగొడతాం అని ఒక ప్రకటన చేశారు. దీన్ని బట్టి 50% రిజర్వేషన్లు ఓ కృత్రిమ గోడ అని అర్థం చేసుకోవాల్సిందే. కేంద్రంలోని బీజేపీ సైతం కులగణనకు ముందుకొచ్చిందంటే రిజర్వేషన్లను 50%కి మించివ్వచ్చనే అర్థం. సరే, కులగణన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 50% రిజర్వేషన్ను ఎత్తేశారే అనుకుందాం. రేపొద్దున్న ఈ రిజర్వేషన్ల అంశం ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పాకదనే గ్యారంటీ ఏంటంటున్నారు కొందరు మేధావులు. ఏమో, రాజకీయాల కోసం ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. ఆల్రెడీ ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కావాలనే డిమాండ్లు గతంలో వినిపించాయి కూడా. అందుకే కొందరు మేధావులు అసలు ఈ కులగణనే వద్దని వ్యతిరేకిస్తున్నారు. బట్ రాజకీయంగా ఇంత పెద్ద స్టెప్ పడిన తర్వాత ఇక కులగణన ఆగడం అసాధ్యం. ఇప్పటి వరకు 50%కే రిజర్వేషన్లు పరిమితం కావాలి అన్నా ఆ అడ్డుగోడలు బద్దలవడమూ ఖాయమే. ఇంత చెప్పుకున్నాక ఒక అనుమానం వస్తోంది కదా. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులాల లెక్కలను సైతం తీస్తాము అంటే మరి తెలంగాణ చేసిన కులగణన సర్వే ఏమైపోవాలి? అటు బీహార్ కూడా కులగణన చేసింది, అదేమైపోవాలి? బీసీల లెక్కింపుకు గాని అసలు కులగణన విషయంలో గాని కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటుందా? ఆల్రెడీ చేసిన కష్టమంతా ఏమైపోవాలి అని దెబ్బలాడుతాయా? లేక ఎవరు చేస్తే ఏంటిలే అని సహకరిస్తాయా? ఏం జరగబోతోంది? ఎన్నికల్లో హామీ ఇచ్చినందుకు తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచడం కోసం కులగణన చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన చేపట్టి జనాభా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది, కేంద్రానికి పంపించింది. లెక్క ప్రకారం అయితే కేంద్రం కేవలం జనాభా లెక్కలు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కులగణన వివరాలున్నాయి కాబట్టి వాటిని తీసుకుంటే సరిపోతుంది. మరి అందుకు కేంద్రం ఒప్పుకుంటుందా? బీహార్లో మళ్లీ కులగణన చేస్తామన్నా నితీష్ కుమార్ ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఎందుకంటే అక్కడున్నది ఎన్డీఏ కూటమి కాబట్టి. మరి తెలంగాణ విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉంటుంది? దీనికి సమాధానం కోసం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. కులగణన చేస్తామనే స్టేట్మెంట్ ఇస్తూనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ మాట అన్నారు. గణన అనే పదం ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర జాబితాలోని 69వ అంశంగా ఉంది అన్నారు. అంటే జనగణన కానీ కులగణన కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి. ఆ అధికారం తమకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు అశ్విని వైష్ణవ్. మరి బీహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు చేసిన కులగణన సంగతేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఏ రాష్ట్రానికి కూడా కులగణన చేపట్టడానికి అధికారమే లేదని కుండ బద్దలు కొట్టింది కేంద్రం. ఆ అధికారం అంటూ ఎవరికైనా ఉంటుందంటే అది కేంద్రానికి అని తేల్చి చెప్పింది. సో ఈ ఒక్క మాటతో రేపొద్దున ఏం జరగబోతోందో చెప్పేయచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ కష్టపడి చేసిన సర్వే వివరాలను కేంద్రం అంగీకరించబోదు. పైగా కొన్ని రాష్ట్రాలు సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయని ఆరోపిస్తోంది కేంద్రం. అందుకే రోల్ మోడల్ వర్సెస్ రాంగ్ మోడల్ అనే రగడ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సర్వే తప్ప సెన్సస్ కాదు అనేది బీజేపీ వెర్షన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా అన్న మాటది. కాంగ్రెస్ సర్కార్ కుల సర్వే మాత్రమే చేసింది తప్ప కులగణన కాదని సవాల్ కూడా చేశారు.
ఏ సర్క్యులర్ చూసినా సర్వే అని మాత్రమే ఉంది తప్ప ఎక్కడా సెన్సస్ అని లేదన్నారు. దీన్ని సపోర్ట్ చేస్తూ బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ కూడా ఓ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. సరైన పద్ధతిలో కులగణన చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బీహార్ మాత్రమే అన్నారు కె లక్ష్మణ్. ఆదర్శంగా తీసుకోవాలి అంటే బీహార్ని తీసుకోవాలి తప్పితే తెలంగాణను కాదని స్టేట్మెంట్ ఇచ్చారు. రోల్ మోడల్, తెలంగాణ రోల్ మోడల్ కావాలంటున్నాడు ఈ జనగణనలో మేము చేశామని. అయ్యా రాహుల్ గాంధీ గారు వారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు లేదా ఈ కాంగ్రెస్ నాయకులు? ఈ తెలంగాణలో జరిగినటువంటి ఈ కులగణన సర్వేకు ముందే ఈ దేశంలో మొదటి రాష్ట్రం ఏదైనా జరిపిందంటే అది బీహార్లో, అది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో జరిగింది. మరోవైపు రాహుల్ గాంధీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ల వరకు తెలంగాణ మోడల్ను తెగ మెచ్చుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభినందించింది. అభినందించడమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్ ఫాలో కావాలంటూ వెంటనే ఒక తీర్మానం కూడా చేసింది. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన అత్యంత శాస్త్రీయంగా ఉందని, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశంలో కులగణన కార్యక్రమాన్ని తీసుకోవాలని రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సిడబ్ల్యూసి నాయకులందరికీ, ముఖ్యంగా మా తెలంగాణ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణలో చేపట్టిన కులగణన ఖచ్చితంగా దేశానికే రోల్ మోడల్ అంటోంది రేవంత్ సర్కార్. అలా అనడానికి ఓ కారణం ఉంది. బీసీలు ఎంతమంది అనే గణాంకాలు ఉంటేనే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఇందుకు ట్రిపుల్ టెస్ట్ జరగాలని ఆదేశించింది. ట్రిపుల్ టెస్ట్ అంటే మొదటిగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ బీసీ కమిషన్ ద్వారా బీసీ లెక్కలు తీయాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు పోగా మిగిలిన కోటాను బీసీలకు ఇవ్వాలి. ఇలా ట్రిపుల్ టెస్ట్ ద్వారా చేయాలని చెప్పింది. సో సుప్రీంకోర్టు డైరెక్షన్ కు అనుగుణంగానే ట్రిపుల్ టెస్ట్ పద్ధతిలో కులగణన చేపట్టింది రేవంత్ సర్కార్. కాబట్టి తామే రోల్ మోడల్ అని ధీమాగా చెప్తోంది.